చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక ఇవాళ ఒక శుభదినం ఉన్నది కదా, అదే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నివాళులు అర్పించారు. దేశమంతటా కూడా ఘనంగా ఈ నివాళులు జరిగినాయి. ఇక అట్లే ఇటు మహబూబాబాద్ జిల్లాలో కానీ అన్ని జిల్లాలు అనుకో రాదుండ్రి, ఎక్కడెక్కడ జిల్లాలు మొత్తం ర్యాలీలు తీసినాయి, ఘనంగా కొలుసుకున్నాయి. ఎందుకనంటే మొత్తం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించి రెండవ రాజ్యాంగంగా ప్రపంచంలోనే అత్యుత్తమంగా మన దేశానికి అందించిన ఘనత ఆ మేధావికి దక్కింది. అట్లనే ఆడవాళ్ళ హక్కుల కానించి దేశంలో ఉన్న వనరులకు కూడా ఎటువంటి హక్కులు కల్పించేయాలి, ఆ గుడులు కానీ బడులు కానీ ఏవైనా ఈ దేశ వ్యవస్థ ఎట్లుండాలో నిర్మించింది. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా అందరూ ఆయనకు నివాళులు అర్పించారు, వేడుకలు కూడా ఘనంగా చేసిరు. ఒక పరి చూద్దాం రండి. అందుకో దండాలు బాబా అంబేద్కరా అనుకుంటా మొత్తానికైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జోరుగా అవుతున్నాయి. ఇక ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు, ఇక అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మొత్తానికైతే నివాళులు అర్పించిండ్రు అనుకోరాదుర్రి. ట్యాంకు బండ్ కాడున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి పుష్పాంజలి ఘటించిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆయనతోటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు అందరు కలిసి మొత్తానికైతే అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిండ్రు. అగో సూషిన్రానుల్లా ఇక మొత్తానికైతే ప్రపంచంలో ఉన్న రాజ్యాంగంలల్లా అత్యుత్తమైనది మన దేశ రాజ్యాంగం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడుకొచ్చిండు. కులమత జాతి లింగ వివక్షకు తావు లేకుండా ఇక ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేటట్లు రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని చెప్పి ఇక కొనియాడకచ్చిండు చూడుండ్రి. ఇక ఇటు సీఎం చంద్రబాబు సారు కూడా నివాళులు అర్పించి ఇక మొత్తానికైతే మహనీయుని మీద మాట్లాడుకుంటా ఇక కొనియాడకచ్చిండు చూడుండ్రి. ఇక యాడ చూసినా కూడా ఇయ్యాల నీలి జెండలతోటి ఇక మొత్తానికైతే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మామూలుగా కాదు మస్తుగా అయినాయి చూడుండ్రి. కరుణాకర్ కథలని బయట పడ్డాయి కదా, ఇక మొత్తం ఆయన ఏమేం చేసిండు, ఎట్ల సంగతి, తిరుపతిలో కావలసుకొని గోశాల మీద కానీ గోవుల మీద కానీ ఎటువంటి పనులు చేసిండు, ఏం సంగతి అనేది మొత్తం అక్కడ ఉన్న అధికారి చెప్పుకొచ్చిండు అనుకో రాదురి. ఇక ఒక్కొక్కటి బయటకు వెళ్తున్నాయి, మళ్ళీ మీదకి వెళ్ళి బయట ఎక్కడో ఫోటోలు మార్ఫింగ్ చేసి గోవులు చచ్చిపోతున్నాయి, గోవులను మంచిగా పట్టించుకుంటలేరు అని బదనాం చేయ చూసిర్రు. మొత్తం కథ అంతా బయటకు వచ్చింది. తాత దేవుని దగ్గర అబద్ధం ఆడితే తిరిగి మళ్ళీ మీకే పడుతుంది. అది ఏమిటి కురుకులు ఆడినావు, ఏమిటి కేగురులు ఆడినావు, కరుణాకరము మొత్తం నీ కథలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. చూద్దాం రాని. వాయమ్మనే గాలిపంక పాటోళ్ళు ఒక్కోళ్ళు గుంజుతా ఉంటే షిట్టీలు బాగానే బయట పడుతున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భాగవతాన్ని బయట పెట్టిండనుకో రాదుర్రి టీటీడీ ఈ వశే అమలరావు. ఇక చూడుండ్రులా గోవుల దానల 78 లక్షల కమిషన్ నొక్కేసిండట సక్కదనాల మనిషి. గోశాలల నిర్మాణాల పేరుతోటి కాంట్రాక్టర్ల నుంచి వెళ్ళి కమిషన్లు కూడా కొట్టిండట. మరి పెద్ద మోతేవారే ఉన్నాడు పోన్రి. ఇక పోయిన పాలక మండలి గోశాల పట్ల కర్కశంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందట. గాలిపంక పార్టీ సర్కారు ఉన్నప్పుడు గోశాలల మస్తుగా అక్రమాలు జరిగినాయట. 2023లా గోశాల మీద విజిలెన్స్ నివేదికను బయట పెట్టిందనుకో రాదుర్రి. మొత్తానికైతే ఇప్పుడు ఇక మరి ఇంకొకళ్ళ మీద నిందలు మోపుడు కాదు ఓ సక్కదనాల పంకపాటోళ్ళు. మీ లెక్కలు చూడుండ్రి ఎట్లున్నాయో. మీది చక్కగా లేదు కానీ మందికి మాత్రం నీతులు చెప్పపోతారట. ఇలా కథ సల్లగుండా ఇంకో దిక్కు గాలిపంక పార్టీ హయాంలోనే గోశాలను మొత్తానికైతే గాలి కిడిసబెట్టిండ్రని మస్తుగా మండిపడ్డారు టీటీడీ ఈవో. 2021 నుంచి మార్చి 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి, విజిలెన్స్ రిపోర్ట్స్ అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్తో సహా ఉన్నవి, అవన్నీ కూడా టీటీడీ రికార్డ్స్లో ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్స్ అప్పటి డేట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నాయి. మనకి గోవులు మరణిస్తూ ఉంటాయి, మరణించినప్పుడు ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫీ చూస్తే చాలా బాధపడతారు. పూర్ హైజీన్. ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకి పెట్టారు. చూడొచ్చు మీరు కూడా, ఇప్పుడు పెడతాం చూపిస్తాం. ఇక భూమన విడుదల చేసిన ఫోటోలు మొత్తం ఫేకే. ఎక్కడ కాలం చేసినాయో తీసుకొచ్చి ఫోటోలు మార్పింగ్ చేసి టీటీడీ గోశాల ఆవు లెక్క చిత్రీకరించిండ్రట. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్లు భూమన మాట్లాడిండ్రని ఇప్పటికే అందరూ కూడా బగ్గ పాయిరైండ్రు. ఇక ఇప్పుడు చూసుకుంటే షిట్ట అంతా బయటపడ్డది. గిట్లున్నది తరీకా. పంకపాటి అంటేనే మొత్తం అడ్డగోలి మాటలు, అబద్ధాల చేతాళ్ళు. గాలిపంక పార్టీ హయాంలా 179 గోవులు కాలం చేసినాయట. నుల్లా గోశాల మీద వాస్తవాలను జనాల ముందు మేము ఉంచుతాము, గిసోటి దుష్ప్రచారాలు చేస్తే ఊకునేదే లేదు
అని చెప్పి ఇక మొత్తానికైతే మస్తు గరమైనరులా. ఇక పంకపాటోళ్ళ ముచ్చట గిట్లుంటది. మంచి పాలన చూసి ఓర్వలేక కన్నల మన్ను పోసుకొని ఇవన్నీ చేసుడు కాదా. ఇదివరకు లెక్క బయట దేశాల పంట పోయి మరి బలాదుర్గా తిరిగి వద్దాం అనుకున్న టైం కంటే ఇంకో 2 రోజులు ఎక్కువ ఉందాం, చిన్నగా కవర్ చేసుకుందాం, పలుకుబడి చూసుకుందాం, నడిపిద్దాం అంటే కుదరదట. ఇప్పుడు ఎందుకంటే అమెరికా ఇక వాళ్ళ చట్టం ఏం చెప్తుందని అంటే నెల రోజుల కంటే ఒక్కరోజు ఎక్కువ మా దగ్గర వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మేము అడిగిన రుసుము కట్టేది ఉంటుంది, కథ ఉంటుంది, కారకారకాయ ఉంటుంది అని చెప్తుంది. ఎందుకంటే ఎక్కువ ఉత్తపుణ్యానికి వచ్చి ఊకనే ఉరుకులాడుతాం, ఇటు తిరుగుతాం, లేదంటే ఇంకొంచెం పని ఉన్నది సార్ అని అంటే నడవది. మా దగ్గర రావాలి ముందుగాల, మా దగ్గర వచ్చి ఏం పని ఉన్నది, ఎందుకు వచ్చినావు, గడువు ముగిసినాక కూడా ఎందుకు ఉంటున్నావు అనే మొత్తం డీటెయిల్స్ చెప్పాలి, లేకపోతే నడవదని కొత్త చట్టం తీసుకొచ్చిందట. ఇక కథే ఉన్నది కదా మొత్తం మీద అమెరికా పోతోళ్ళకు. అమెరికాలో ఎక్కువ కాలం ఉంటున్న విదేశీయులకు మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ఇక గసొంటోళ్ళు తప్పనిసరిగా సర్కార్ కాడ రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసిందులా. అమెరికాలో 30 రోజులే ఉండాలన్నట, అంటే నెలనే అన్నట్టు. ఇక అంతకంటే ఎక్కువ ఉండాలనుకున్నోళ్ళు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ కాడ రిజిస్టర్ చేయించుకోవాలన్నట. ఇక లేకపోతే ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుము, జైలు శిక్షలు విధిస్తారని హెచ్చరించిందులా. అగ్గో ఇన్న రానుల్లో 30 రోజుల కంటే ఎక్కువ ఉంటే ఏదో రిజిస్టర్ చేయించుకోవాలన్నట, లేకపోతే ఇక రుసుము కట్టాలన్నట, జైలు శిక్ష అనుభవించాలన్నట. సొంతంగా అమెరికాను ఈడుడే ఉత్తమమైన మార్గం. మరి ఇక మీ సామాను సర్దుకొని విమానం ఎక్కుండ్రి. మీకు ఎసొంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకొని బయలుదేరుండ్రి అని మొత్తానికైతే హోమ్ ల్యాండింగ్ సెక్యూరిటీ వెల్లడించింది. గిసుంటోళ్ళు విమాన టికెట్ సొమ్మును భరించకపోతే రాయితీ ఇచ్చేటందుకు అమెరికా ఏర్పాట్లు కూడా చేస్తుందట. ఇక ఈ నిబంధనలు పాటించకపోతే ఇప్పుడే దేశం నుంచి పంపిస్తామని చెప్పుకొస్తున్నది. మరి ఇక ఫైనల్ ఆర్డర్ అందుకున్న ఒక్కరోజు కూడా అధికంగా ఉంటే ఇక ఆ రోజుకు $998 పైన ఎత్తారట. వామ్మో. ఇక సొంతంగా పోకపోతే 1000 నుంచి వెళ్ళి 5000 దాకా డాలర్ల పైన ఇదిస్తామని పేర్కొన్నదులా. ఏమో ఎన్ని వద్దుల కింద వేసుకొచ్చినా కేంద్రానికి వడ్లు వేసుకొచ్చినప్పుడు కొనమంటేనేమో కొనరు. ఆగురి మాకు సెలవులు ఉన్నాయి, ఎండాకాలం అని ఇటుకొట్ట అటుకొంత ఈ ముచ్చట ఆ ముచ్చట పెట్టుకుంటే అట్నే సరిపిరి. మరి రాత్రి వాన వచ్చే ధాన్యం అంతా తడిసి ఇప్పుడు ఎవడియాలి కథ. మేమైతే ఏం కావాలి, ఇప్పుడు 6 కాలం కష్టం చేసుకొని కళ్ళానికి కేంద్రానికి కానీ వేసుకొస్తుంది, మీరు ఓనర్ అవుతుంది, 5 అడిచిపోయాయి, ఇప్పుడు ఎవరు కట్టియాలి మాకు, మా పరిస్థితి ఏందని రైతన్నలు అయితే మస్తు రంది పెట్టుకొని గగ్గోలు పెడుతున్నారు అనుకో రాదురి. మరి ఈ ముచ్చట మీదకి వెళ్ళి సర్కారు ఏమన్నా సవరిస్తుందా, ఏం చేస్తుంది అనేది చూడాలి. కానీ మరి రైతన్న అయితే పరిశానలో ఉన్నాడు, ఓ పారి చూడుండ్రి. హరే అన్నదాతలకు ఎంత బాధ వచ్చింది చూడుండ్రి. అద్దనంగా చెడగొట్టు వానలు మస్తుగా పడుతున్నాయి. ఆనదేవునికి కోపం వచ్చిందో మన్నో పోండ్రి. మరి పంటలు చేతికచ్చేయాలా ఆనల్బడి ధాన్యం మొత్తం ఆగం కాబట్టే ఒక్క వరి రైతులే కాదుల్లా, పంట చేతికొచ్చే సమయంలో మస్తు రైతుల దాకా అన్ని కోల్పోతాన్రు. ఇక ఇప్పుడు ఖమ్మం జిల్లా కాడ రైతులు రోడ్డు మీదకి ఎక్కిండ్రుల్లా. ధాన్యం కొనుగోలు చేయాలి అని చెప్పి ముదిగొండ మండలము గోకినేపల్లి కాడ రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపిండ్రు. కొనుగోలు కేంద్రం సురు చేసి 3 వద్దులు అవుతుందట, అయినా కూడా ధాన్యం కంటే ఎత్తలేరని రైతులు మస్తుగా బాధపడతాండ్రు. రైతులంతా చాలా ఇబ్బంది పడతారు. మొత్తం ఎక్కడ తడిసి గాలికి వానకి ఇబ్బంది అవుతుంది. అలా అధికారులు ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు ఈ గోకనపల్లి గురించి. ఎవరు ఏంది అసలు రైతులు ఎంత ఆగమవుతారో చూడండి ఒకసారి మీరు వచ్చి. అధికారులందరూ ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు ఒక సొల్యూషన్ చెప్పండి. దేని వల్ల ఏందని, పచ్చొడ్లు అమ్ముకోవద్దు, బోనస్ పడుద్దు, అది ఇదని మీరు చెప్తే మేము ఆశపడి అందరం రైతులం రోడ్ల మీద పోసుకొని ఎదురు చూస్తున్నాం. మీకోసం వేస్తారు, ఒక్కడల్లా పట్టించుకున్న వాళ్ళు లేరు. దీని గురించి కొంచెం చర్య తీసుకొని అధికారులు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. మార్కెట్ ఇంతవరకు ప్రారంభం చేశారు, ఇంతవరకు ఒక్క అధికారి వచ్చి మచ్చు చూడలేదు, ఇంతవరకు మ్యాచర్ చూడలేదు, ఏం చేయలేదు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పనికాలం అంతా వర్షాలు వస్తున్నాయి. ఆగో సూషిన్ రానులా. ఇక మరి ఏం కథ, 3 వద్దులైనా కూడా ధాన్యం కొంటలేరనంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఉత్తగా అర్రలలో కూసోని జీతాలు తీసుకునేటోళ్లకు ఏం తెలుసు రైతు బాధ. 6 కాలం కట్టం చేస్తే 5 ఏళ్ళు లోపటికోతున్నాయి. రైతు పంట వండిచ్చుడు బంధు పెడితే ఉత్తగానే కూసోని తింటారు ఎవలన్నా. ఇక సెలవుల పేరుతోటి అధికారులు కాలయాపన చేస్తున్నారని మస్తుగా గరం అవుతుండ్రులా. ఇక నిన్న రాత్రి చూసుకుంటేనేమో ఆన మస్తుగా వాడే కళ్ళల్లో లేచిన పంట మొత్తం తడిసి ముద్దగా బట్టే.
ఇక మరి మీ సంతోషం కోసం చూసుకుంటే రైతుల పరిస్థితి ఎంత ఆగముంది చెప్పుండ్రి. నిన్న వడ్డ ఆనకు మొత్తం ధాన్యం అంతా తడిసి ముద్దయిందని రైతులు బగ్గ బాధపడుతుండ్రులా. ఇప్పటికన్నా సర్కారు జర స్పందించి కొనుగోలు చేయాల సారు అని ఏడుకుంటుండ్రు. మరి లేకపోతే ఎందుల్లా 3 ఒద్దులు సెలవులు వచ్చి నేను చప్పుడనుకుంటే రైతుల పంటేం కావాలి? కష్టం చేసి ఎండల పని చేస్తే అర్థమవుతుంది ఇలువ. మా బాధ మాకే పడుతుంది కానీ కద్దరంగీలకు పడుతుందా? కద్దరంగంలో పని ఏంటిది? మేము ఓట్లు వేసాం మిషన్లో మా దగ్గరికి రావాలి. ఆ ఒక్కరోజు ఏదో మన కొత్త భార్య పాలు విన్నట్టుగా మనం ఇట్లా ఓదారుస్తాం కదా, అట్లా ఈపుల మీద చేయలేసి ఆ మూతికి ముద్దులు పెట్టి చేతులు గంధములకు పెట్టి మంచిగా మీకు మేము ఉన్నాం కదా అని చుట్టవాళ్ళ లెక్క చూసుకొని ఓట్లు పడ్డాక ఇక వటవాళ్ళ లెక్క వదిలేయాలి. ఇక అయంకాలు వచ్చు లేదు, రోడ్డేసు లేదు, బడిచ్చు లేదు, గుడిచ్చు లేదు, నీళ్ళిచ్చు లేదు, నిప్పులిచ్చు లేదు, ఏది లేదు. మమ్మల్ని పట్టించుకున్న పాపన పోలేదు. మేము మనసులో ఉన్నాం. ఎందుకంటే ఓటు కార్డు ఉన్నది, ఆ గదానికే వస్తారు. ఆ తర్వాత ఎవరు రారు. ఏది మా పరిస్థితి అని వాళ్ళు మస్తు పరిశాన్ అవుతున్నారు. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి బతుకుతున్నారట. మా దిక్కు చూసేటోళ్ళు అయితే లేరు నాయన అని చెప్పి మొత్తుకుంటున్నారు. ఓ పారి చూద్దాం రారి మనమన్నా. ఛత్తీస్గఢ్ నుంచెల్లి వలస వచ్చి 2 దశాబ్దాల కాంచెల్లి అడవిల్నే తలదాసుకుంటున్న గిరిజన ఊరులాగిది. ఖద్దరు సొక్కాలకు ఎన్నికల సమయంలో మాత్రమే కనబడే గీ చిన్న జీవితాలు. విద్యా వైద్యమే కాదు నామమాత్రపు అసలైన సౌకతులు ఇక వసతులు, కనీసం రోడ్డు సౌకర్యాలు కూడా లేని పేద బతుకులుల్లా. కనీస వసతుల కోసం వాళ్ళ భవిష్యత్ తరాల కోసం ఆలోచించుకుంటా అడవిలా మగ్గిపోతున్నారు పాపము. 200 మంది గిరిజనుల గోస చూడుండ్రి ఎంత ఘోరం ఉన్నదో. మేము ఇక్కడ వచ్చి 2005లో వచ్చి ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాము కనుక మాకు పోడు భూములు పట్టా కావాలి. ఎస్టీ కోయా సర్టిఫికేట్ కావాలి. ఎస్టీ కోయా సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారంటే పిల్లలు చదువుకోవడానికి. మాకు అలాగే ఐటీ ఆఫీస్ నుంచి ఒక 2-3 థాటర్లైనా ఇప్పిస్తే దున్నుకోవటానికి మాకు అవకాశం ఉపయోగం కల్పిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక మాకు ఈ ఊర్లోకి కరెంట్ వేపిస్తే అలాగే ఈ రోడ్డు పోపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా కష్టాలు తీర్చిన వాళ్ళు అవుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలము రేగడ అటవీ ప్రాంతంలో 200 మంది ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి వలస గిరిజనులు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇక వీళ్ళుంటున్న ప్రాంతాన్ని ఊరనుడు కూడా కట్టమేనులా. ఎందుకంటే గా ఊర్లో లభించే కనీస సౌకర్యాలు ఎక్కడ కనబడాయి. ఇక 20 ఏండ్ల పోరాటం తర్వాత 6 నెలల కిందట వేసిన నీళ్ల బోరు తప్ప ఇంకా ఏవి కూడా లేవు. రోడ్డు సదుపాయం కూడా లేదు. ఒక కరెంటు లేదు. విద్య వైద్యం ఏది కావాలన్నా సరే 5 కిలోమీటర్ల దూరం దాకా అడవి మార్గంలా నడాల్సిందేనట. గవర్నమెంట్ నుంచి మాకు రావటానికి మట్టి రోడ్డు కావాలని కోరుకుంటున్నాను. అలాగే 4 కిలోలు నలచీల వల్ల అడవిలో కూడా పిల్లలు డెలివరీ అయిపోయి పిల్లలు సిక్కక్క అయిపోతున్నాయి. 3వ తరగతి వారికి చదవడానికి ఊర్లో ఒక కూలాన్ని గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాను. ఇక అక్కడ ఉండే 40 కుటుంబాలల్లో 30 మంది గర్భిణీలు బాలింతలు కూడా అంగన్వాడీ కేంద్రానికి పోవాలంటే 5 కిలోమీటర్ల దూరం నడిచే పోవాలట. ఇక పానంలో మంచిగా లేక సుస్థి ఎత్తే ఇక అంబులెన్స్ రావాలన్నా రోడ్డు చక్కగా లేకపాయే. అవు సారు ఎలక్షన్ల సమయంలో బాగానే కనబడతారు కానీ మరి అటెనక షీకి కనబడరా? మేం కనబడతలేమా ఎట్లా? ఓట్లేసేటప్పుడు మాత్రం కావాలా రావాలి అని ఎత్తం ఇది ఎత్తమని మాట్లాడతారు కానీ ఏదయ్యా మీరు చేసింది? 2 దశాబ్దాల కాంచెల్లి కనీసం పట్టించుకున్న పాపన పోలేరంటే ఏమన్నట్టులా. మరి ఇప్పటికన్నా సర్కారు నజరేస్తుందో లేదో చూడాలి. ఓహో ఈ ముచ్చట ముద్దుకున్నది కదా. ఈ సంస్థలు ఉంటారు కదా, ఈలాలు ఫౌండేషన్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక కార్యం పెట్టుకురు. ఏంటంటే ఎక్కడేం దిక్కులేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నా సరే, పెళ్లికి అడ్డం పడుతున్న ఉన్నా సరే, మేము లగ్గం చేస్తాం రారి పుస్తలు తాడిచ్చి అని చెప్పి లగ్గాలు చేస్తున్నారు. అట్లా 3 జంటలు వచ్చినాయి. అవి సార్ లగ్గాలేనా? మరి భోజనాలు కూడా ఉన్నాయా? భోజనాలు అటెనక చిరిగి తాంబూలాలు ఏమన్నా ఇస్తే మరి మంచిగా ఇంకా బాగుంటుంది కదా. మొత్తానికైతే మంచి పని చేస్తారు. ఎందుకంటే దిక్కు లేని వాళ్ళకి లగ్గం చేసిన అంటే కూడా మామూలు ముచ్చట కాదు కదా. ఇక ఈ పెళ్లి కొడుకు అయితే ఏకంగా తాలిబొట్టించినాక వాళ్ళ కాళ్ళు మొక్కిరు, దీవెనలు తీసుకురు. మంచిగున్నది ముచ్చట. ఎవరైనా ఉంటే పోరు గట్టినే ఇక ఊరికి అడ్డం పడుతురు అని ప్రేమించుకున్న వాళ్ళు ఇళ్ళాలు ఉంటారు కదా, కులంగాని కులం తెలంగాణ తలం అని. గీసుంటి వాళ్ళకి అడిగి పోయారనుకో లొల్లే ఉండదు. అచ్చింతలు ఆలేస్తారు, బాబానైనా ఖర్చు కూడా తప్పుతుంది మీకు. ఎవరిగిల్లు లైన్గా కూర్చున్నారు, గాలకేమో లగ్గాలు చేస్తున్నట్టున్నారు అని అనుకుంటున్నారు రానుల్లా. అవు పిరి లగ్గాలట. హైదరాబాద్లున్న సైదాబాద్లా అనాథ వికలాంగ నిరుపేద జంటలకు ఘనంగా లగ్గం జరిగింది. ముచ్చటగా ఒకటే వేదిక మీద 3 జంటలకు లగ్గాలు చేసిండ్రుల్లా. జగిని ఫర్నిచర్స్ అధినేత
జగిని శ్రీనివాసు, ఎడవెల్లి బాలరాజు, ఇక రూపాయి ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమారు, ఇక మొత్తానికైతే ఆదర్శంగా నిలుతున్నారు వీళ్లకు లగ్గాలు చేసి. ఇక కుల మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడ్డ నిరుపేద దివ్యాంగ వధూవరులు గల లగ్గాల కోసం మమ్మల్ని సంప్రదిస్తే ఇక గల లగ్గాన్ని ఘనంగా జరిపిస్తామని మొత్తానికైతే గీలు చెప్పుకొస్తున్నారు. ఇక చూడుండ్రి కావాలంటే అగో సూషిన్ రానుల్లా ఇక మొత్తానికైతే ఫ్రీగా లగ్గం చేసిండ్రట. 3 జంటలను ముచ్చటగా ఒకటే ఏదిక మీద కూసుండబెట్టి వాళ్ళకి ఏ బాధ లేకుండా వాళ్ళకి లగ్గాలు చేసి మొత్తానికైతే మంచి పని చేసిండ్రు. చూడుండ్రి వీళ్ళకు పెళ్లి చేసి మొత్తానికైతే ఆదర్శంగా నిలుతున్నారు. ఎవ్వలైనా సరే పేదోళ్ళు ఉండి నడరాకున్నా ఎట్లున్నా సరే ఇక పెళ్లి కావాలంటే మేము చేసి పెడతాము అని చెప్పి మొత్తానికైతే గీతీరుగా మాట్లాడుకు వచ్చిండ్రు. ఇక గివన్నట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మళ్ళా ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఎగుంటా.